ఈ కుండ వెల ఎంత బాబు? ఇప్పుడు 6, మధ్యాహ్నం అయితే 8, రాత్రి అయితే 10. నా దగ్గర ఒక్క రూకే ఉంది నాయన. అయ్యో, తెల్లవారుజామున వచ్చినా ధర తగ్గదు కూతురా. అది కాదు బాబు, బీదదాన్ని ముసలిదాన్ని. ఇదిగో ముసలిదానా, ఏమండి నీ గోళ? అంగడి కట్టంగా వెళ్ళు. కాస్త తగ్గించు బాబు. అయ్యో అయ్యో, అబ్బా లే అబ్బాండి. ఏమిటమ్మా, ఏం జరిగింది? అన్నం వండుకొని కుండలేదు బాబు. నా దగ్గరున్న ఒక్క రూకకు ఇవ్వమంటే తోసేశారు. అయ్యో పాప, నేను ఇస్తాను రా. అక్కడ ఉండు. దీంతో అన్నం వండుకో, దీంతో పులుసు వండుకో. మంచినీళ్ళ కోసం ఇది తీసుకోండి. ఆ పాండురంగడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు. డబ్బు తీసుకో బాబు. వద్దు అవ్వ, నీ చల్లని దీవెనతో నేనే నీకు రుణపడి ఉన్నాను. వెళ్ళిదు, జాగ్రత్త. గోరా, నువ్వు ఇలా దాన ధర్మాలు చేయడానికి వీల్లేదయ్యా. పోనీలే సంకోచి, నిస్సహాయులకు సహాయం చేస్తే నా పాండురంగడు సంతోషిస్తాడు. మేము ఏడుస్తాం. అదేమిటి సంకోచి? అవునయ్యా, నువ్వు ఉచితంగా ఇలా కొండలు ఇచ్చి పంపుతుంటే మా కొండలు ఎవడు కొంటాడు? కొండరు తెచ్చినా కొండరు. మా వ్యాపారం దెబ్బతింటుంది. నువ్వు ఇలా దాన ధర్మాలు చేయడానికి వీల్లేదు. నా సొత్తు దానం చేయడానికి కూడా నాకు అధికారం లేదా? ఏమాత్రం లేదు. ఉందనుకుంటే నీ కుండలన్నీ పగలగొట్టే అధికారం మాకుంది. బాబు, ఏ కృష్ణ, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను బావా. ఎరా ఏమిటి ఏగడం? ఒళ్ళేమన్నా చిమచిమలాడుతుందా? ఏం లేదు. మరి కొండలు ఎందుకు పగలగొట్టావు? అది మా తత్తున్నా అన్నాడు. వీడికి నువ్వు సమాధానం చెప్పేదేంటి? కానీ అలాగే లక్ష్మి, తొలికోడి కొత్తతో లేస్తాం. ఇంటి పని, వంట పని, పాండురంగని పూజ పని, పాపడి పని. పాపడి కంటే పసిపాపలేని మీ పని. అవును లక్ష్మి, ఈ పనులన్నీ అర్ధరాత్రి వరకు చేసి చేసి అలసి సొలిసి వస్తాం. పైగా ఈ శ్రమ ఒకటి వద్దన్నా మానవ. ఇది నాకు శ్రమ కాదండి. నా అన్ని శ్రమలకు అర్థము పరమార్థము ఇందులోనే ఉన్నాయి. మట్టి తొక్కి తొక్కి మీ కాళ్ళు ఎంత నొచ్చున్నాయో. లేదు లక్ష్మి, నాకేమీ బాధ. నువ్వు విసిరించు. పర్వాలేదండి, ఈ సేవలోనే నేను సేద తీర్చుకుంటాను. నా కోరిక ఏమిటో చెప్పమంటారా? చెప్పు. ఇలాగే మీ పాదసేవ చేస్తూ మీ ఒడిలో తలపెట్టి కన్ను మూయాలని, పసుపు కుంకుమ భాగ్యంతో మీ చేతుల మీదుగా ఈ జన్మ కడతేరాలని. అప్పుడు నేను ఒంటరివాడిని అయిపోతాను. మీరు ఒంటరి వారెలా అవుతారు? ఉన్నాడుగా మీ పాండురంగడు తోడు. నిజమే లక్ష్మి, నీకు నాకు అందరికీ వాడే తోడు. మన కోరికల కన్నా వాడి సంకల్పం పని. ఎవరు ముందు ఎవరు వెనుక అన్నది వాడి ఇచ్చ. రంగా పాండురంగా. నామదేవులు వారు వస్తున్నారన్నయ్య. ఏమిటి నామదేవులా? నమో నమ. నమో నమ. నామదేవ, పండరీనాథుని ఆలయం విడిచి అరగడి అయినా వెలుపలి గడపలేని మీరు ఇలా రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటలా ఉన్నారు? ఏమి చెప్పను జ్ఞానదేవ, నిత్యము నేను సమర్పించే ప్రసాదాన్ని ఆరగించే నా విఠలుడు ఎందుకో స్వీకరించలేదు. కారణం మీరైనా ఊహించి చెబుతారేమోనని. ఇందులో ఊహించడానికి ఏమున్నది? ఆ భక్తవత్సలుడు మరో భక్తుని యోగక్షేమాలు విచారించడానికి వెళ్ళుంటాడు. అలాంటి భక్తులు మనకన్నా ఎవరున్నారు? అలా అనుకోవడమే అహంకారం, అజ్ఞానం. ఆ పండరీ విఠలుని మనసున నిలిచిన మహాభక్తులు ఎందరో ఉంటారు ఈ ప్రపంచంలో. అలాంటి మహానుభావుల దర్శనం లభించే అవకాశం ఉంటుందని దేశ సంచారము, తీర్థాటనము భక్తులకు ముఖ్య విధి అని పెద్దలు నియమించారు. స్వామి సేవకు అంతరాయం కలుగుతుందనే అపోహతో ఇన్నాళ్ళు ఉపేక్షించాను. అందుకే నా తండ్రి నా కన్నులు ఇలా తెరిచాడు కాపోలు. ఇక ఒక్క క్షణం కూడా ఆగను. ఇప్పుడే బయలుదేరుతాను. నామదేవ, నాకు అతిథి సత్కార భాగ్యం లేకుండా చేయడం మీకు ధర్మమా? అలా అయితే త్వరగా కానివ్వండి. ముక్త సంతకాని అమ్మా. అలాగే అన్నయ్య. అదెక్కడికమ్మా?
వంట చేరుకుని ఎందుకున్నాడు వెళ్ళి నాకు అనుగ్రహించండి. మీరు నన్ను సత్కరించినట్టే భావిస్తాను. ఆగండి నామదేవ్, ఒక్క గడిలో వడ్డన పూర్తి చేయిస్తాను. అమ్మా ముక్త, అత్రి భార్య అనసూయ గులకరాళ్లను గుగ్గిళ్ళుగా వండినది వంట చెరుకుతో కాదుగా. వెళ్ళి వంటకి సిద్ధం చేయమ్మా. అలాగే అన్నయ్య. అయితే జ్ఞానాగ్నితో వంట చేయిస్తారా జ్ఞానదేవ? సామరాన్ని క్షమించండి. లక్ష్మి, మహాజ్ఞాని జ్ఞానదేవులు, మహాభక్తులు నామదేవులు మన ఊరికి వేయించేశారు. మనం వెళ్ళి వారి దర్శనం చేసుకుందాం. బయలుదేరు. బాబు నిద్రపోకుండా ఎలా రానండి? వాణ్ణి కూడా తీసుకెళ్దాం లక్ష్మి. మహాభక్తుల పాదధూళి సోకితే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయట. అయితే మీరు వెళ్ళి వారి ఆశీర్వాదాలు పొందిరండి. నేను మీకు నమస్కరించి మీ ఆశీర్వాదం పొందుతాను. ఆ భక్తుల్ని దర్శించిన పుణ్యం నాకు దక్కుతుంది. ఏమిటి పిల్లవారి మీదున్న ప్రేమ, నా మీదున్న భక్తి నీకు ఆ పాండురంగని మీద కూడా లేదు. సరే, నీ తెలిసి మిమ్మల్ని ఒక్కరోజు ఆపుకుని మీ కీర్తన వినాలని మా ఊరి వారం అంతా ఆశిస్తుంది. ఎవరినైనా నీవు ఈ భౌతిక దేహాన్ని గోరా అనే పేరుతో గుర్తుపడతాను. అపారమైన భక్తితో ఆ భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడవు నీవని తెలిసింది. అయ్యా, కాస్త నా మాట కూడా ఆలకించండి. తమకు భోజనానికి ఏ ఏ పదార్థాలు కావాలో చెబితే ఆ ఏర్పాట్లు చేస్తాం. మేము గోరా ఇంట్లోనే ఆతిథ్యాన్ని స్వీకరించాలని భగవంతుని అనుజ్ఞ అయింది. గోరా, ఈ దినం ఏకాదశి. రేపు మాకు మీ ఇంట్లోనే ఆతిథ్యం. చెప్తాం. వారింట్లో ఏముందండి తినడానికి మట్టి. త్రికరణ శుద్ధి అయిన భక్తితో భగవంతునికి సమర్పించిన ప్రసాదం పచ్చి మట్టి అయిన భక్తుల పాలిట మృష్టాన్న భోజనం అవుతుంది. సత్యమైన వార్త. సరే, అదే తినండి. పదండి. ఓరి పీల్చిన మనల్ని కాదని గోర ఇంటికి వెళ్తారా? ఊళ్ళో ఎవరు ఆ గోరాకి ఇంత సహాయం కూడా చేయకండి. ఎలా వండి వడ్డిస్తాడో చూద్దాం. ఇప్పుడు కాలుగాలిన పిల్ల తిరిగితే ఏం ప్రయోజనం? వాటిని పిలవక ముందే మన ఇంటి పరిస్థితి ఆలోచించి ఉండాలి. అది కాదు లక్ష్మి, అంతటి మహానుభావులు వారంతటా వారే ఆతిథ్యానికి వస్తామని అనుగ్రహించారు. ఈ భాగ్యం అందరికీ లభిస్తుందా? నిజమే, కానీ ఇంట్లో అన్ని నిండుకున్నాయి. అంతమందికి ఆతిథ్యం అంటే మాటలా? ఇప్పుడు ఎలా చేయాలి? ఏం చేయాలి? అదే. పోనీ మీరు ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా అప్పడగరాదు? అబ్బా, అతిథి సత్కారానికేగా, అడిగితే తప్పులేదు. ప్రయత్నిస్తా. నమస్కారం సిద్ధయ్య. ఇంటికి అతిథులు వస్తున్నారు. భోజనం పెట్టాలంటే చేతిలో ఒక్క రూక కూడా లేదు. నీవేదైనా సర్దగలిగితే. అరే, అరగడియ ముందు అడిగితే ఇచ్చుండేవాడిని. ఇప్పుడే ఎవరో వచ్చి అడిగితే ఇచ్చేశాను. ఏమనుకోకు, వస్తా గోరా. మా ఇంటికి అతిథులు భోజనానికి వస్తున్నారు. ఇంట్లో అన్ని నిండుకున్నాయి. కాస్త బియ్యం, ఉప్పు, పప్పు అప్పిస్తే వచ్చే సంతనానికి తిప్పిచ్చేస్తాను. చూడమ్మా లక్ష్మి, మా ఇంట్లో బియ్యం ఉన్నాయి, ఉప్పు ఉంది, పప్పు ఉంది, ఇంకా అల్లం బెల్లం అన్నీ ఉన్నాయి. కానీ అవి పతి సేవకి, అతిథి సేవ కాదు. వెళ్ళమ్మా. లేదు లేదు లేదు, ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా ఇదే మాట. ఎలాగండి? రేపు నలుగురిలో నవ్వులు పాలైపోతాం.
లక్ష్మి, ఈ అవమానాలన్నీ వాడే చూసుకుంటాడు. మందే ఉంది. ఏమీ లేకపోతే ఉన్న మంచినీళ్ళే ఇచ్చి మా శక్తి ఇంతే స్వామి అని సాష్టాంగ పడతాం. అనుగ్రహం అయినా ఆగ్రహం అయినా ఆనందంగా స్వీకరిస్తాం. అంతేనంటారా? అంతే లక్ష్మి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నవాడు అంతా వాడే చూసుకుంటాడు. బావా, కృష్ణ, ఏమిటిలా వచ్చావు? తమ్ముడు, ఏమిటి ఇవన్నీ? ఏమున్నాయి అక్క? పళ్ళు, కూరగాయలు, అరిటాకులు, ఇంకా బండిలో బియ్యం బస్తాలు, పప్పు దినుసులు అన్నీ ఉన్నాయి. అక్క, ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి. అందుకని పెదనాన్నగారు ఇవి మీకు ఇచ్చామని పంపారు. బావా, రెండు బస్తాలు దింపుకొస్తాను. చూశావా లక్ష్మి, అడగకుండా ఇచ్చేవాడు వాడుండగా ఇవ్వని వాళ్ళందరినీ అడిగి లేదనిపించుకున్నా. అవునండి, మనం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు దొరకనివి ఇప్పుడు మనల్నే వెతుక్కుంటూ వచ్చాయి. ఆ పాండురంగడు నమ్మిన వాళ్ళను వమ్ము చేయడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? ఏమిట్రా అలా కుక్క పిల్ల వాసన చూస్తున్నావు? ఏమిటి తత్తున్నా? గుమగుమ గుమగుమ వాసన వస్తుంటే ఎక్కడా నేను చూస్తుంటే ముక్కు దగ్గర ముక్కు కూడా పెట్టావు. ఎక్కడ్రా? నువ్వు పెద్ద కుక్క పిల్లమాట. ఎక్కడికి రా? ఇంత మంచి వాసన? నేను గోరా ఇంట్లోంచేమో. గోరా ఇంట్లోంచా? వాడింట్లో ఏముందిరా మట్టి? ఒకవేళ ఆ మట్టిలోనే కరేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ కలిపి తాలింపు పెట్టి ఆ మట్టినే వడ్డిస్తాడేమో. వెళ్ళి చూసిరా. వంటకాలు బాగున్నట్టున్నాయి. ఏంటన్నా ఎక్కడి నుంచో చూస్తున్నావు? నువ్వు భోంచేద్దు కదా. నేను కూడా భోంచేయాలా? అయితే మా దత్తనాన్ని కూడా తీసుకురమ్మంటావా? తీసుకురా. అయితే ఇక్కడే ఉండు, తీసుకొచ్చేస్తాను ఇప్పుడే. వంటకాలు జాగ్రత్త. లడ్లు, పులిహార, కార్లు, పూర్లు, పాయకం, అమ్మో ప్రతి మనిషికి ఇంతంత. ఏంట్రా ఇంతంత కళ్ళ చూసావా? కాదు, ఆకులు గోరా ఇంట్లో చిన్నవాడికి తిన్నంత. దొంగ వెధవ, నువ్వు కూడా తినొచ్చావా? కాదు, నిన్ను కూడా తీసుకెళ్దామని వచ్చాను. ఏది వాడింట్లో మనం తినడమా? పోనీ నేను తినొచ్చేస్తా. కాదు వెళ్ళిపోతాను. ఇంట్లో వెళ్ళి గోర, నీ ఆతిథ్యం మాకెంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగించింది. ధన్యుడి స్వామి. రుచికరమైన పదార్థాలతో జఫకు విందు చేశారు. అమృతప్రాయమైన హరికీర్తనతో ఈ వినులకు కూడా విందు చేశారు. తమ వంటి భక్తాగ్రేసరుల ముందు నేనెంత. భక్తి మహాసముద్రం వంటిది. ఎవరి దోషుల్ని బట్టి వారు తోడుకుంటారు కానీ ఇందుకు చిన్న పెద్ద తేడా లేదు. కానీ గోరా,